హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ. ఎగ్ని ఎగ్ లాగా కాకుండా కర్రీలో జస్ట్ గుడ్డుని పలగొట్టి అలా పోసేస్తారు. అలా వండితే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చాలా పాతకాలపు రెసిపీ. మన ఇంటికి సడన్గా ఎవరన్నా వచ్చినా కర్రీస్ ఏమన్నా వండాలి అని అర్థం కాకపోయినా ఈ కర్రీని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. గుడ్ల కూర కంటే ఈ కర్రీ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మనము యాడ్ చేసిన ఉప్పు, కారం, పులుపు ఈ గుడ్డుకి చక్కగా పట్టుకుంటే తినడానికి చాలా టేస్ట్ ఉంటుంది. స్మెల్ అస్సలు ఉండదండి. ఇది చేయాలి అంటే సింపుల్ ప్రాసెస్. ముందు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న 2 ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనం యాడ్ చేసిన ఎగ్కి చక్కగా పట్టుకుంటే కాస్త ఎర్రగా ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇందులో నేనైతే క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగి కాస్త మగ్గిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఈ కారంలోనే పసుపు, ధనియాల పొడి, కొన్ని స్పైసెస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసి ఈ గ్రేవీని కాస్త దగ్గరికి రానివ్వాలి. ఇది కాస్త దగ్గరికి వచ్చింది అన్నప్పుడు గుడ్లు పగలగొట్టి ఇందులో అలా వదిలేయాలి. గుడ్లు వేసేమా వీటిని అసలు కదిలించొద్దు. దీనిపైన మూత పెట్టేయాలి. అలా చక్కగా నిదానంగా సిమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిస్తే చాలు, మనకి కర్రీ అనేది చక్కగా ప్రిపేర్ అవుతుంది. కాస్త ఉడికిన తర్వాత మరోవైపుకి నిదానంగా ఇలా తిప్పుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే చాలండి. చాలా చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. అన్నంలో పెట్టుకుని తింటే ముద్దకి కొంచెం ఈ గుడ్డుని పెట్టుకుని తిన్నాము అనుకోండి, ఎంత టేస్టీగా ఉంటుందో. మనం యాడ్ చేసిన చింతపండు పులుసు కూడా ఈ ఎగ్కి చక్కగా పట్టుకుంటుంది. కొంచెం కూడా గుడ్డు స్మెల్ అనేది లేకుండా చాలా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో కావాలి అంటే మీకు షేర్ చేస్తాను, వివరంగా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేయండి. ఈ చిన్న టేస్టీ సింపుల్ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చక్కగా ప్రిపేర్ చేసుకుంటారు. మన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి మన వీడియోలు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కాస్త గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.